మనకి పెళ్ళైన మొదటి రాత్రి నాడు మీరు నాకు ఒక విషయం చెప్పారు కదా, మనకెప్పుడు ఒక్క సంతానం కూడా ఉండదు అని. ఈ రోజు మీరు నా మీద ఒట్టేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు మీకు కొడుకు మీదున్న ప్రేమ నిస్సహాయాన్ని చేయకూడదని. భీమ్, ఇక నుంచి నీ చదువుకి సంబంధించిన బాధ్యతను నువ్వే మోయాల్సి ఉంటుంది. నేను, ఆనంద్, లక్ష్మి, మీరా వీళ్ళెవ్వరూ ఆ బాధ్యతను పంచుకోలేరు. పంచుకోవడం ఏంటి? పంచుకోవడానికి యోగ్యులు కాదు. మేం పంచుకోలేం. నువ్వు నన్ను క్షమించు బాబు. ఇక ముందు మేము నిన్ను చదివించలేం. బాగుంది రామ్జీ, బాగుంది. అలా అన్నా బాగుంది. ఇక మీరంతా ఆపండి. మీకేమనిపిస్తుంది? ఇలా చప్పట్లు కొట్టి మద్దతు ఇవ్వడం వల్ల నాన్న తీసుకున్న నిర్ణయం సరైనది అవుతుందనా? నానా, అసలు మీరేమంటున్నారు? ఏ నీకు అర్థం కాలేదా ఏంటి? ఆయనంత చక్కగా తెలుగులోనే చెప్పారు కదా. తెలుగు అందరికీ అర్థం అవుతుంది, కానీ తను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో రామ్జీకి అర్థం కావట్లేదు. రామ్జీ, భావావేశానికి లోనయ్యి నిర్ణయాలు తీసుకోకండి. ఇది భీమ్ భవిష్యత్తుకి చెందిన ప్రశ్న. అవును రామ్జీ, ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకోండి. అన్నయ్య, ఈవిడి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకండి. ఈవిడ ఎప్పటి నుంచో కోరుకుంటోంది భీమ్ ఎప్పటికీ చదువుకోకూడదని. ఏ మీ అన్నయ్య ఏమన్నా చిన్న పిల్లాడా? ఆయనకేమీ అర్థం కాకపోవడానికి? మాకు అర్థం కానిది ఇదే అత్తయ్య. మామయ్య లాంటి తండ్రి భీమ్రావు లాంటి కొడుకుని చదివించడానికి ఎలా నిరాకరించగలడని. అవన్నీ నీకు తర్వాత వివరిస్తాను. కానీ నేను భీమ్కు నా నిర్ణయాన్ని వినిపించడానికే వచ్చాను. ఇప్పటి నుంచే నేను, అలాగే నా కుటుంబం నీకు తర్వాతి చదువు కోసం ఎవ్వరూ సహాయం చెయ్యలేరు. లేదు నాన్న, నన్ను క్షమించండి. కానీ మీరు చెప్పడం వల్ల నేను ఈ మాట పాటించలేను. నేను ఇంకా లక్ష్మి భీమ్కు సహాయం చేస్తాం. అలాగే నేను కూడా. ఆనంద్, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో ఆ ఇంటి పెద్దను నేను. నిర్ణయం తీసుకునేది నేను. ఇక నా నిర్ణయమే ఆఖరి నిర్ణయం అవుతుంది. చూడు పురంజన్, నువ్వు కూడా భీమ్కు ఎలాంటి సహాయం చేయడానికి వీల్లేదు.
ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నా చేయి వదలండి, నేను ఇంక ఉండలేను. ఇది నా నిర్ణయం. ఇదే నా చివరి నిర్ణయం. అందరూ పాటించి తీరాల్సిందే. వద్దు రామ్జీ గారు, మీరిలా చేయకండి. భీమ్ ప్రతిభ గలవాడు, తనకు మీ సహాయం చాలా అవసరం. ఏది ఏమైనా సరే, కానీ ఇలా మాత్రం అనకండి. కొంచెం కూడా సహాయం చేయనని. ఆ భీమ్ చతికిల పడిపోతాడు, బలహీన పడిపోతాడు. అందరికంటే ముందు మీరే భీమ్ను ఇంత దృఢంగా మార్చారు కదా. మీరిలా చెయ్యకండి. రామ్జీ అన్నా, భీమ్కు అందరికంటే మీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడే తనను ఒంటరిగా వదిలేకండి. ఇది సరైంది కాదు. నన్ను అడిగితే మీ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించుకోమనే చెప్తాను. అవును మామయ్య, ఒకవేళ భీమ్రావుకి సహాయం చేయడానికి మేం వేరు పోవాల్సి వచ్చినా సరే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కనీసం భీమ్రావుకి సహాయం చేయగలుగుతాం. అప్పుడు ఒక్క కుటుంబం కాదు కదా. అవునన్నా, లక్ష్మి చెప్పింది నిజమే. మమ్మల్ని వేరు చేయండి, అప్పుడైనా మేము భీమ్కి సహాయం చేయగలుగుతాం. అన్నయ్య, వదన, మీకు దండం పెడతాను. కానీ ఇక ముందు ఎప్పుడైనా వేరు పొయ్యడం పేరు తీయకండి. ముందు నుంచే వేరు పోసే ఆట చాలా ఎక్కువైంది. అమ్మా, పులియ పిన్ని నాన్నను ఏ విషయం కోసమో ప్రేరేపించాల్సిన అవసరం లేదు. ఆయన నిర్ణయం తీసుకోవాలి, తీసేసుకున్నారు. మీరందరూ దీనికి అంగీకరించినా అంగీకరించకున్నా కూడా నేను మాత్రం ఒప్పుకుంటున్నాను. నేను నాన్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను. చూడండి నాన్న, ఎవరో వచ్చి చెప్పారన్న కారణంగా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తానికి నేను సఫలమైపోయాను. ఈ విషయంలో నన్ను నేను అభినందించుకోవాల్సిందే. అద్భుతం జీజాబాయి, అభినందనలు నీకు, అభినందనలు జీజాబాయి. వదినా,
ఒకవేళ మీరు నన్ను అభినందించాలి అనుకుంటే అభినందించండి. ఒకవేళ లేదంటే ఇక మీరు వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నాకు అస్సలు ఆ ఉద్దేశం లేదు. ఏదో వినడానికి, అర్థం చేసుకోవడానికి, ఇక వివరించడానికి. జీజాబాయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ చేస్తే ఏం లభిస్తోంది? భీమ్తో ఇంత శత్రుత్వం ఎందుకు? వదినా, నేను చెప్పాను కదా, నాకు మీ మాటలేవి వినాలని లేదు. వెళ్ళిపోండి. జీజాబాయ్, నీకు దండం పెడతాను. ఈరోజు చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను. ఈ రోజు వరకు నేను నిన్నెప్పుడు ఏది అడగలేదు, అలాగే నువ్వు నాకు ఏది ఇవ్వలేదు కూడా. చివరిసారి నేను నీకు మాటిస్తున్నాను, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్ను ఏది అడగను. కేవలం ఒక్కసారి భీమ్ను చదివించడానికి నువ్వు ఒప్పుకో జీజాబాయ్. ఒక్కసారి భీమ్ను చదివించడానికి అంగీకరించు. వదినా, వద్దొదినా, వద్దొదినా. మీరు అసలు ఏంటి ఇలా కూర్చున్నారు? లేవండి, లేవండి. అయ్యో వదినా, జాగ్రత్త. లేవండి. వదినా, మీరేం చెప్తున్నారో అది ఏమాత్రం సాధ్యం కాదు. మీరు ఇంత స్వార్థపరులు అనుకోలేదు. ఎప్పుడైనా భీమ్ పక్షాన నిర్ణయం తీసుకున్నప్పుడు తను అభినందించడానికి పరిగెడతారు కదా. ఇక ఈరోజు నా పక్ష నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు నన్ను అభినందించడం లేదే. మీరు నా విషయంలో ఇలా చేస్తారా? ఏంటదినా? అయినా ఇప్పుడేం జరిగిందో అది ఈ పాటికి ఎప్పుడో జరిగి ఉండాల్సింది. సర్లే, ఆలస్యమైనా సరే జరిగిపోయింది కదా. ఇదిగో వదినా, ఈ ఊతకర్రలు కొంచెం జాగ్రత్త. ఈసారి గాని మళ్ళీ పడ్డారనుకోండి, కనీసం మీరు కింద పాకడానికి కూడా పనికిరారు. జీజాబాయ్, ఈ రోజు నిన్ను మనస్ఫూర్తిగా శపిస్తున్నాను. నువ్వు వద్దొత్తయ్యా, ఏది ఏమైనా సరే మనం ఇలా ఒకరిని శపించటం అంత మంచిది కాదు. ఏడవకండి అత్తయ్య, ఏడవకండి. నువ్వేం చేస్తావు బాబు? పై చదువులు ఎలా చదువుకుంటావు? నాటకాలు. భీమ్, ఇక నుంచి నువ్వు నీ చదువు బాధ్యతను నువ్వే మోయాల్సి ఉంటుంది. నేను, ఆనంద్, లక్ష్మి, మీరా వీళ్ళెవ్వరూ ఆ బాధ్యతను పంచుకోలేరు. ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్క నెలే మిగిలింది. ఇక మేము ఇద్దరం కలిసి 25 రూపాయలు ఎలా పోగు చేయగలం? ఇలాంటి సమయంలో మామయ్య కూడా ఆయన తోడు వదిలేసి ఆయన ధైర్యాన్ని ఇంకా సన్నగిల్లేలా చేశారు. నేనేం చెయ్యాలి? నాకేమీ అర్థం కావడం లేదు. 25 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి?
రమా, నువ్వు నన్ను క్షమించు తల్లి. చూడు తల్లి, నేనేదో సంజాయిషి ఇచ్చుకోవడానికి రాలేదు. అలాగే ఇలాంటి మాటలేవి చెప్పను. దాంతో నా అపరాధం తగ్గిపోయేలా అలాంటివేం చెప్పను. కేవలం ఒక మాట తప్ప. నీకు గుర్తుందా, ఒకసారి మీరు భీమ్ ఇంకా నువ్వు ప్రచండదేవ్ కారణంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను చెప్పాను, భీమ్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అని, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని. భీమ్ను నీకు అప్పగిస్తున్నాను, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, భీమ్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. అయ్యగారు, 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 మీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. చెప్పు. రామ్జీ ఏం నిర్ణయించుకున్నాడంటే తను స్వయంగా భీమ్ చదువుకి ఎలాంటి సహాయం చేయనని, అలాగే తన ఇంట్లో వాళ్ళు భీమ్కి ఎలాంటి సహాయం చేయకూడదని. చెమటద్దమ్మా, నిన్నటి నుంచి మీరందరూ నరోత్తమ్ జోషిని వెతుకుతూనే ఉన్నారు, కానీ వాడు ఇంతవరకు దొరకలేదు. నాకు నరోత్తమ్ జోషి కావాలి. వెళ్ళు. లక్ష్మి, ఏడవకు. ఎలా? నేను ఏడవకుండా ఎలా ఉండాలి? నేను మన భీమ్రావ్ విషయంలో చాలా చెడుగా వ్యవహరించాను. కానీ తను నన్ను తన అక్కలా భావించాడు. కానీ ఈ అక్క తమ్ముళ్ళ బంధాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈశ్వరుడు తనని నా దగ్గర నుంచి నా బిడ్డని లాక్కున్నాడు. లక్ష్మి, లక్ష్మి, ఏడవకు. నువ్వింకేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు భీమ్కి సహకరిస్తున్నావు కదా, వాడి పోరాటంలో తోడుగా ఉన్నావు కదా. వాడు చెప్పిన ఒక మాట నీ మనసులో పెట్టుకో. భీమ్ ఇప్పుడు ఏం చెప్తుంటాడు? ఎలాంటి సమస్యతోనైనా ఒకవేళ ధైర్యంతో పోరాడగలిగితే గెలవడం సాధ్యమవుతుందని. మనం కూడా గెలుస్తున్నాం లక్ష్మి, మనం కూడా గెలుస్తాం. నువ్వేడవకు, ధైర్యంగా ఉండు. ఈ ఇంట్లో వంట వండేది ఏమైనా ఉందా, లేకపోతే ఏడుపులు తోడుపులతోనే సరిపోతుందా? ఏంటి ఇద్దరు ఎందుకలా చూస్తున్నారు? ఈ రోజు వరకు ఈ ఇంట్లో మీకు నచ్చినవి జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఇలా నేను ఎప్పుడూ చూడలేదే. అంటే మీరిద్దరు కూడా చూడ్డానికి వీల్లేదు. అత్తయ్య, నేను వంట చేస్తాను.
లక్ష్మి